తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గోకవరంలో ఆజాద్ కా అమృత్సర్ మహోత్సవ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గ్రామంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే పంచాయతీ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సుమారుగా 200 మంది రాజా కాన్వెంట్ విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులు, పలు శాఖ సంబంధిత అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం గోవింద్ మాట్లాడుతూ ఆగస్టు 13, 14 తేదీల్లో దేశభక్తిపై వ్యాసరచన పోటీలను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ గ్రూప్ రకండి स्वतंत्र भारत की जय बोलो, स्वतंत्र भारत की जय बोलो, स्वतंत्र भारत की इंक्विलाब इंक्विलाब। भारत माता जय जय माता, भारत माता जय जय माता, जय जय माता, भारत माता। आजाद का अमृतोत्सवालो, आजाद का अमृतोत्सवालो, आजाद का अमृतोत्सवालो, आजाद का अमृतोत्सवालो। जय किसान, जय बोलो स्वतंत्र भारत के, जय बोलो स्वतंत्र भारत के, जय बोलो स्वतंत्र। నమస్కారం, నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం. రాబోయే 77వ స్వాతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా జెండా ఎగరాలి. ఈ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోకవరం గ్రామ పంచాయతీలో శ్రీ ఎంపీడీఓ గారు మా సెక్రటరీలందరికీ చెప్పిన ఆదేశాల ప్రకారం, అలాగే మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా మేమందరం కూడా ఈరోజు ర్యాలీగా చేసి ఈ జాతీయ దేశభక్తిని పెంపొందేందుకు, అలాగే దీన్ని మరింత ప్రతి ప్రజల్లోని ఇనుముడిమి చేసేందుకు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇది రేపు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేటట్టు చూడాలని చెప్పేసి మా పై అధికారులు, ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఉన్నాయి. అలాగే దేశ ప్రజలందరూ కూడా మన స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తెరిగి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దేశభక్తిని చాటుకుని మన జాతి యొక్క ఔన్నత్యాన్ని నిలబెడతారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. అండి, నేను గోకవరం ఎంపీడీఓ మాట్లాడుతున్నాను. ఈరోజు గౌరవ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా హర్ ఘర్ తిరంగాలో భాగంగా మన గౌరవ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 1970 మనకి 2022 నాటికి 70 సంవత్సరాల్లో పూర్తయింది. అప్పటి నుంచి కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ర్యాలీలు, బైక్ ర్యాలీలు అందరిలో దేశభక్తి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో పాటు స్కూల్లో కూడా వ్యాసరచన పోటీలు, అదేవిధంగా పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు ఆగస్టు 15 వరకు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం అనంతరం కూడా మనం ఆగస్టు 15ని ప్రతి ఇంటి మీద కూడా మన సెక్రటరీ గారు చెప్పినట్టు జాతీయ పతాకం ఎగరవేసే విధంగా అందరికీ కూడా పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం సార్.